బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు వేదికగా మణిపూర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న సమావేశాలను ఇందుకు ఉపయోగించుకోనున్నాయి. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. దీనికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో వీరంతా సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. మణిపూర్లో ఏం జరుగుతున్నదో ప్రధాని మోదీ ప్రకటన చేసేలా ఒత్తిడి పెంచేందుకే నిరసన దిగుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ ఉదంతంపై ఉభయ సభలో అట్టుడికై పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు గలమెత్తాయి. అయితే ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. మణిపూర్పై చర్చించిన వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. సభ్యులు ఇచ్చిన నోటీసులపై స్వల్పకాలిక చర్చలకు అటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అంగీకరించారు. అయితే రాజ్యసభ రూల్ 267 కింద సభా కార్యకలాపాలన్నీ నిలిపివేసి మణిపూర్పై చర్చ జరపాలని ఖర్గే పట్టుపట్టారు. దీనికి అనుమతించకపోవడంతో గురు శుక్రవారంలో సభ వాయిదా పడింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు వేదికగా మణిపూర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాల ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న సమావేశాలను ఇందుకు ఉపయోగించుకోనున్నాయి. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. దీనికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో వీరంతా సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. మణిపూర్లో ఏం జరుగుతున్నదో ప్రధాని మోదీ ప్రకటన చేసేలా ఒత్తిడి పెంచేందుకే నిరసనలకు దిగుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ ఉదంతంపై ఉభయ సభలో అట్టుడికాయి. పూర్తి స్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు గలమెత్తాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. మణిపూర్పై చర్చించాలని వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. సభ్యులు ఇచ్చిన నోటీసులపై స్వల్పకాలిక చర్చకు అటు లోక్సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ అంగీకరించారు. అయితే రాజ్యసభ రూల్ 267 కింద సభా కార్యకలాపాలని నిలిపివేసి మణిపూర్పై చర్చ జరపాలని ఖర్గే పట్టుపట్టారు. దీనికి అనుమతించకపోవడంతో గురు శుక్రవారాల్లో వాయిదాల పర్వం సాగింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, మణిపూర్ అంశం మరోసారి పార్లమెంటును కుదిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు దీనిపై ప్రధాని ప్రకటన కోసం పట్టుబడుతున్నాయి. ఎందుకంటే మొదటి రోజు ప్రధాని పార్లమెంటు వెలుపల ఆ అంశానికి సంబంధించి మాట్లాడారు, కానీ ఒక ప్రకటన చేయకపోవడం అనేది అది నిజంగా ఈ పార్లమెంటరీ వ్యవస్థకి మంచిది కాదంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ రోజున దీనికి సంబంధించి ప్రతిపక్షాలని కూడా మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు సమావేశమై దీనికి సంబంధించి ఒక ఏ రకంగా ప్రభుత్వంపై ఏ రకంగా పోరాడాలపై మరోసారి వీరంతా కూడా చర్చించనున్నారు. నిజానికి ఈ ప్రకటన పార్లమెంటు లోపల చేయాలని, అది కూడా ప్రధాని స్వయంగా చేయాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ అమిత్ షా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారని, మరోసారి దీనికి సంబంధించి అంత ప్రాధాన్యత అంశంగా బీజేపీ తీసుకోవడం లేదన్నట్టుగా వ్యవహరించడం నిజానికి ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా గత కొంతకాలంగా అటు తీవ్ర అల్లర్లు జరుగుతూ వందల సంఖ్యలో ఇప్పటికే ప్రజలు చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ మధ్య వచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ ఇష్యూ మరింత సీరియస్ గా మారింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం తాము చర్చకు సిద్ధమేనని, కానీ ఇది దీర్ఘకాలికంగా కొనసాగకూడదని, కేవలం స్వల్పకాలిక చర్చకు మాత్రమే తాము సిద్ధమని తెలిపారు. దీంతో ప్రతిపక్షాలు కూడా ఇది సరైన విధంగా ఒక సమస్యను పరిష్కరించే విధానం కాదంటూ ప్రభుత్వంపై సీరియస్ గా చర్చ కోసం పట్టుబడుతున్నాయి.
ఈ రోజు పార్లమెంట్ స్టార్ట్ అయిన వెంటనే మరోసారి వీరు తమ నిరసనను తెలిపే అవకాశం ఉంది. అయితే ముందుగా ప్రతిపక్ష నాయకులంతా కూడా కలిసి పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అక్కడ నిరసనకు దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ స్టార్ట్ అయినా కూడా వీరు ఈ చర్చ అంటే ఎందుకంటే అక్కడ జరిగింది చాలా ఘోరం, మరోవైపు ఇది కంటిన్యూగా ఈ గొడవలు అనేది జరుగుతూనే ఉన్నాయి. అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అంశము కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సీఎం ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఏ మాత్రం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ప్రకటన చేయకపోవడం, పైగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా కేంద్రానికి ఒక రకంగా చెప్పాలంటే కేంద్రానికి కేంద్రం వ్యవహార శైలి పట్ల కూడా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం చూడాలి ఈ రోజు పార్లమెంట్ సమావేశాల వెంటనే ఈ మణిపూర్ అంశంపై ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఏ రకంగా ప్రతిపక్షాలు దూకుడుగా వెళ్ళనున్నాయనేది చూడాల్సింది వరుణ్. రెడ్డిరాజ్, మనం చూసుకున్నట్లయితే మోదీ మాట్లాడిన 39 సెకండ్ల ఏమైతే మణిపూర్ గురించి మాట్లాడారో చాలా విద్వాంసం రేగింది దేశం మొత్తం కూడా, యావత్ దేశం. అదేవిధంగా ఈ రోజు ఏమన్నా మణిపూర్పై మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిజానికి ప్రధాని ఈ అంశంపై కాకుండా వారు బిల్స్ కి సంబంధించి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. మణిపూర్ అంశాన్ని దీనిపై ప్రకటన చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ప్రకటన చేయాల్సి వస్తే ఈసారి జరుగుతున్న సెషన్స్ మొత్తం 23 రోజుల్లో 17 మాత్రమే పని దినాలు. ఇటువంటి ఈ సమావేశాల్లో ఇంత కీలకమైనటువంటి చర్చపై ముందుగానే ప్రకటన చేసి ఉంటే, అది కూడా పార్లమెంట్ లోపలే చేసి ఉంటే ప్రతిపక్షాలకు కూడా ఇతర బిల్లులకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరిగేది. కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు ఏదైతే కోరుతున్నాయో, ఎందుకంటే మణిపూర్ అంశం అనేది ఆగిపోయిన విషయం కాదు, అక్కడ అల్లర్లు అనేది ఇంకా ఆగలేదు. ప్రజల మధ్య తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి విభేదాలు వచ్చేసాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, ప్రాణాలు తీసుకునే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా కేంద్రం వ్యవహరించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం కూడా సమంజసమే. కానీ ప్రధాని మాత్రం దీనిపై ఒకవేళ ప్రకటన చేస్తే పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొంతవరకు వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని. ఒకవేళ చర్చ జరిగినా కూడా ఇది పూర్తి స్థాయి చర్చ కాకుండా, ఎందుకంటే నిజానికి ఉదయం నుండి సాయంత్రం వరకు కనుక దీనిపై ఒక చర్చ జరిగినట్లయితే, ప్రతిపక్షాల ఆలోచనలు కూడా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రధాని ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు కూడా పట్టుబడుతున్నాయి. దీంతో ఈ రోజు చేసే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజ్.